తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లి దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాం. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ అంతా కూడా కోలాహల పరిస్థితి అయితే ఏర్పడింది. రేవంత్ రెడ్డి ఇంటికి రంగమ్మ నిలయం అనేటటువంటి పేరు కూడా ఉంది. సో ఇక్కడికి పెద్ద ఎత్తున రాత్రి నుంచి కూడా స్థానికులంతా కూడా వచ్చి సంబరాలు నిర్వహించుకుంటారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి. కొండారెడ్డిపల్లి గ్రామం అంటే గతంలో చాలామందికి తెలుసో తెలీదో కానీ ప్రతి ఒక్కరి నోట ప్రస్తుతం కొండారెడ్డిపల్లి గ్రామమే వినిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీ గ్రామానికి చెందిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా కావడాన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి సార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాది కొండారెడ్డిపల్లి గ్రామం. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్రామం ఒక ల్యాండ్ మార్క్గా కాబోతుందని నేను భావిస్తున్నాను. మాది నల్లమల ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో. ఈ రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి కావడం వల్ల ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మన దక్షిణ తెలంగాణలో 1951లో బూరుగుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్రంకి ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత మళ్ళీ ఈ 2023 దక్షిణ తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతం నుండి ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి సార్ ఎన్నిక కావడం వల్ల మా గ్రామస్తులు అందరూ ఒక పండుగ వాతావరణంలో మునిగిపోవడం జరిగింది. ఒక పండగ అంటే ఒక దసరా, ఒక రంజాన్ ఏ విధంగా జరుపుకుంటారో ఈరోజు ఊర్ల వాతావరణం కూడా అదే విధంగా ఉంది. అదేవిధంగా మా గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తున్నాం. మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, మీ మండలానికి సంబంధించిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి కావడాన్ని ఎట్లా చూస్తారు? చాలా సంతోషంగా ఉంది. సో రాజకీయంగా మీకు రేవంత్ రెడ్డితో ఎప్పటి నుంచి అనుబంధం ఉంది? రేవంత్ రెడ్డితో దాదాపు 10-15 సంవత్సరాల సంది అనుబంధం. ఒకప్పుడు ఫస్ట్లా కేవీఎన్ రెడ్డి గారు ఇక్కడ జలసాధన సమితి పెట్టి ఒక నిరాహార దీక్ష చేసిండు. అప్పటి సందే అనుబంధం ఉంది. ఇప్పుడు కేవీఎన్ రెడ్డితోని, నాతోని, ఈయనతోని ఆ విధంగా అనుబంధం ఉంది. అప్పటి సందే అనుబంధం ఉంది. అప్పటి నుంచి కూడా ఈయన కూడా పట్టుదల మనిషి, ఆయన కూడా పట్టుదల మనిషి కాబట్టి ఆయన ఎన్టీఆర్రావు గవర్నమెంట్లో నిరాహార దీక్ష చేసి హల్చల్ చేస్తే కేఎల్ఐ కాలువ వచ్చింది. ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు కాలువకు నీళ్ళు వచ్చినాయి ఉన్నాయి కానీ రిజర్వాయర్లు లేవు. వీరు ముఖ్యమంత్రి అయినరు. వీరు ముఖ్యమంత్రి అయినాక మాకున్న ఆశ ఏంటంటే టోటల్గా ఒక ఉంగూరు నేను మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండగా 6,000 మెజార్టీతో వచ్చింది. వీరు ముఖ్యమంత్రి అయినరు, వారు జడ్పీటీసీ ఉండరు. వీరిద్దరు ఉన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిస్తే వీళ్ళిద్దరికి బంధుత్వం ఉంది. ఇద్దరు చిన్నప్పుడు గోటీలు ఆడుకున్నారు, ఒక క్లాసులో చదువుకున్నారు, ఒక తాన ఉన్నారు, ఒక బాయిలు ఈత కొట్టిన, ఒక తాన జతన ఉండి చదువుకున్నారు, చేసినారు, అంచెలుగా ఎదిగినారు. ఈ స్థాయికి వచ్చినప్పుడు కూడా వీళ్ళకు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ మండలాన్ని రూపురేఖలే మార్చి డెవలప్ చేస్తారనే ఆశ నాకు బాగా ఉంది. సో మీతో ఎప్పుడైనా డిస్కస్ చేసేవాడా, మనము రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన ప్రాంతాన్ని ఈ రకంగా డెవలప్ చేయాలి, ఇటువంటి అభివృద్ధి పనులు తీసుకురావాలి, కొన్ని ఏమన్నా మీతో డిస్కస్ చేశారా? ఇప్పుడు జడ్పీటీసీ నేను 100 సార్లు డిస్కస్ చేసినాను. సరే, వీరు బిజీ ఉన్నారు. వీరికి పీసీసీ ప్రెసిడెంట్ వచ్చినాక వీరికి పీసీసీ ప్రెసిడెంట్ రావడంతోనే పార్టీ డెవలప్ అయింది. పార్టీ డెవలప్ అయ్యి ఇవాళ పార్టీ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఈయన ఎదగగలిగాడు. అవతల పార్టీని కూడా ఎదుర్కోగలిగాడు. అవతల పార్టీ కూడా ఎటువంటి పార్టీ అంటే ఆ పార్టీ నిరంకుశత్వ పార్టీ. ఈయనను ఒక బెడ్రూమ్లు ఉంటే కూడా తలుపులు వాళ్ళు కొట్టి కూడా అరెస్ట్ చేపించిండ్రు. ఈయన మీద కేసులు పెట్టిండ్రు. ఈయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకొని నిలబడగలిగే వ్యక్తి ఒక రేవంత్ రెడ్డి. ఏ పని ప్రారంభించాలన్నా కూడా మొదటగా తన గ్రామంలో ఉన్నటువంటి రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి బయలుదేరుతుంటాడంటూ కూడా స్థానికులు రేవంత్ రెడ్డికి సంబంధించిన సన్నిహితులంతా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇదే రామాలయం దగ్గర ఉన్నాం. ఈ రామాలయంలోనే పూజలు చేసిన తర్వాతనే రేవంత్ రెడ్డి బయటికి వెళ్ళేది. ఏ పని చేయాలన్నా కూడా మొదటగా ఈ రామాలయంలో పూజలు చేయడం అనేది అతనికి సెంటిమెంట్ అంటూ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. ఏది ఏమైనా మాకు భగవంతుడు ఇచ్చిన వరం అనుకుంటాం మేము. ఎందుకంటే ఆ సార్ సీఎం కావడమే మా భాగ్యం. ఇంకా ముంగల మాకు ఇంకా ఎంతో ఫ్యూచర్ ఉన్నది కాబట్టి సార్ ఈ ఒక్కసారే కాదు, ఇంకోసారి ముఖ్యమంత్రి కావాలి, ప్రధానమంత్రి కూడా కావాలని మా కోరిక సార్.
నాకు లాస్ట్ కోరిక. సో రేవంత్ రెడ్డి ఇప్పుడు చూస్తున్నాం, రేవంత్ రెడ్డి తండ్రి కావచ్చు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎట్లా ఉండేది గ్రామస్తులు? మంచిగా ఉన్నారు, చాలా మంచి ఉన్నతమైన కుటుంబం, మంచి కుటుంబము, గర్వప్రదంగా మంచి బతికిను. ప్రతి ఒక్కరు మేలు చేసే కుటుంబం కానీ ఎవరికి కూడా ఇబ్బంది చేసిన కుటుంబం కాదు. 10 మందికి సాయం చేసిన వాళ్ళు ఆపోజిట్స్ అనే కానీ ఇప్పటికి కూడా కానీ ఎప్పటికి కూడా వాళ్ళు ఏనాడు కూడా ప్రతి ఒక్కరికి సాయం చేసిన వాళ్ళే సార్ వాళ్ళు అద్భుతమైన మంచి సార్ అంటే సార్ అంతేగా. మాకు ఆ సారు మాకు ఈ ఊరిలో జన్మించడమే మాకు ఒక వరంగా భగవంతుడు వరపురుషులాగా అనుగ్రహించాడు ఆ భగవంతుడు అనుకుంటున్నాం మేము. ఆ సార్ రావడమే అదృష్టము, మా భాగ్యం కూడా అదే. మా గ్రామానికి ఎంతో విలువ అనంతమైన చాలా బాగా మాకు ఇక్కడ మందిరం కూడా కలిసి శివాలయం రామాలయం కలిసి సార్ కూడా సహకరించాలా. ఇంకా ఏమైనా కావాలంటే ఇంకా ఏమన్నా శ్రీనివాస్ మేము మా గ్రామానికి ఏమైనా చేస్తాము, మీరు మీ చేసే కాదు మీరు చేయండి, మీతోటి ఏమి కాకుంటే మేము చేస్తాము, మేము అంటూ మీకు ఏమనుకున్నామని సార్ పేరున ఆ మధ్యలో యజ్ఞం కూడా చేయించినాము. సార్ కూడా ఖర్చు పెట్టాడు, మన సార్ వాళ్ళ తమ్ముడు చిట్టిల్ సారు చాలా అద్భుతంగా ఊరు మందికి మొత్తం జనాలకు అందరికి 3000 మంది భోజనాలు పెట్టించాడు సార్ పేరు మీద. రేవంత్ రెడ్డి విద్యాభ్యాసం అంతా కూడా 5వ తరగతి వరకు ఈ గ్రామంలోనే కొనసాగింది. ప్రభుత్వ పాఠశాలలో రేవంత్ రెడ్డి 5వ తరగతి వరకు కొండారెడ్డిపల్లి గ్రామంలో చదువుకున్నాడు. ఆ తర్వాత తాండ్రా గ్రామంలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం రేవంత్ రెడ్డి చదువుకున్నటువంటి పాఠశాల వద్ద ఉన్నాం. రేవంత్ రెడ్డి ఈ పాఠశాలలోనే 5వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి తాండ్రా గ్రామంలో కూడా చదువుకున్నారు. ఇక్కడ చూస్తున్నాం మనతో పాటు రేవంత్ రెడ్డి బాల్య మిత్రుడు ఉన్నారు, అతనితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీతో పాటు 5వ తరగతి వరకు కలిసి చదువుకున్నటువంటి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. కొండారెడ్డిపల్లి ముద్దు బిడ్డ ఆ స్థాయికి ఎదిగిందంటే ఈ ప్రాంతం చేసుకున్నటువంటి ఈ ప్రాంతానికంతా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. 1 నుండి 5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఇదే పాఠశాలలో కలిసి చదువుకోవడం జరిగింది. తర్వాత 6, 7 తరగతులు దగ్గర ఉన్న జెడ్పీహెచ్ఎస్ తాండలో, తర్వాత 8 నుండి 10వ తరగతి వరకు జెడ్పీహెచ్ఎస్ వనపర్తి గవర్నమెంట్ పాఠశాలలో చదవడం జరిగింది. అనంతరం ఏవీ కాలేజీలో మరి దోమల్గూడలో మరి ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. ఆ దశలోనే వనపర్తిలో ఉన్నప్పుడే విద్యార్థి నాయకునిగా ఎదిగి మరి దోమల్గూడ కాలేజీలో మరి అక్కడ విద్యార్థి నాయకునిగా ఎన్నికల్లో నిలబడి విజయం సాధించి విద్యార్థుల సమస్యల మీద పోరాటం ఆ రోజు నుండే పుణికిపుచ్చుకున్నాడు. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు మీరు రేవంత్ రెడ్డి కలిసి? 1 నుండి 5వ తరగతి వరకు మాత్రమే అప్పుడు ఇక్కడ ఉన్నది ప్రభుత్వ పాఠశాల. తర్వాత యూపీఎస్గా అయింది, తర్వాత జెడ్పీహెచ్ఎస్గా మరి అంచెలంచెలుగా పాఠశాల కూడా ఎదిగింది. సో మీతో పాటు కలిసి చదువుకునే రోజుల్లో రేవంత్ రెడ్డి ఎట్లా ఉండేవాడు? చిన్నప్పటి నుంచి కూడా ఈ లీడర్షిప్ అతనిలో ఉండేదా? చాలా చురుకైన విద్యార్థి. మరి ఉన్నత పాఠశాల స్థాయికి వచ్చే వరకు ఇక్కడనేమో చురుకైన ఆటపాటల్లో ప్రాథమిక దశలో ఉండేది. ఉన్నత పాఠశాలకు వచ్చే వరకు మరి ఆయన ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకున్నాడు. మరి విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొని చివరికి విద్యార్థి నాయకునిగా ఎన్నుకొని విద్యార్థి సమస్యల్లో పోరాటాన్ని మరి ఆ రోజు నుండే మరి నేర్చుకోవడం జరిగింది. సో మీతో పాటు కలిసి చదువుకున్నటువంటి ఓ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారనేటటువంటి అంచనా గతంలో ఎప్పుడన్నా మీరు అనుకున్నారా? చురుకైన విద్యార్థి చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతాడని అనుకున్నాము. కానీ నా వరకు నేనుగా అనుకున్నది ఏంది, మిత్రులతో అభిప్రాయం పంచుకున్నది ఏంటంటే ఆయన పిసిసి అధ్యక్షుడిగా అంటే ఒక ఇప్పుడు తెలుగుదేశం లాంటి పార్టీలో మరి చంద్రబాబుకు అనుచరగణము ఉద్దండపిండాలు ఎంతోమంది ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా మారడము, తర్వాత స్టార్ కాంపియన్గా ఎదగడము, తర్వాత అనతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి అనతి కాలంలోనే పిసిసి అధ్యక్షుడు అయిన సందర్భంలో తప్పకుండా ఏదో రోజు మరి ఆ స్థాయికి ఎదుగుతాడని నేను నా వరకు నా మిత్రులతో పంచుకున్నాను. సో మామూలుగా రేవంత్ రెడ్డి మీతో క్లాస్మేట్స్తో కావచ్చు, మిగతా వాళ్ళతో గ్రామానికి వచ్చినప్పుడు ఎప్పుడైనా కలిసేదా, మాట్లాడేదా? తీరిక సమయంలో మరి తప్పకుండా ఏదేమున్నా ఎట్టి పరిస్థితుల్లో అయినా గ్రామానికి మాత్రం దసరా పండుగ మాత్రం గ్రామస్తులతో జరుపుకోవడము ఆయన మొదటి నుంచి అంటే మరి హైదరాబాద్లో స్థిరపడ్డప్పటి నుంచి ఆ రోజు నుండి ఆయనకు సాంప్రదాయం. మరి గ్రామానికి వచ్చిన సందర్భంలో గ్రామస్తులకు పూర్తి స్థాయి టైం కేటాయించి అందరితో పాత మిత్రులతో గ్రామస్తులతో ఆప్యాయంగా పలకరించేవాడు. రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత కొంచెము మిత్రులతో తప్ప మిగతా వాళ్ళతో అందరికీ పూర్తి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాడు. సో మామూలుగా రాజకీయాలు పక్కకెడితే క్లాస్ రూమ్లో ఎట్లా ఉండేటాడు? విద్యాపరంగా, ఎడ్యుకేషన్ పరంగా స్పీడ్గా ఉండేటవాడా, ఎట్లా ఉండేటాడు? చాలా చురుకైన విద్యార్థి. మరి ఆటపాటల్లో ముందుండేది, ఎప్పుడూ ముందు బెంచిని ఆశించేవాడు. మరి విద్యార్థుల మధ్య తగాదాలు వస్తే మరి జట్టు నాయకునిగా ఆయన అందరినీ సర్ది చెప్పేవాడు. ఆ రోజు నుండి నాయకత్వ లక్షణాలు
ఉన్నాయని నేను ఆశిస్తున్నాను. సో మీ మిత్రుడు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. సో స్థానికంగా ఉండేటటువంటి సమస్యలపై ఎంత మేర అంటే ఇప్పటివరకు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఒక సక్సెస్ఫుల్ లీడర్గా అయ్యాడు, ప్రశ్నించే తత్వమతంలో ఉంది, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నాడు. సో సమస్యలన్నింటినీ కూడా ఎట్లా సాల్వ్ చేస్తాడంటే ఏం చెప్తారు? ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసిండు కాబట్టి అన్ని సమస్యల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంది ఆయనకు. మరి ఆ సమస్యలు సాధించడానికి అంటే పోరాట పటిమ కలిగిన లీడర్ కాబట్టి సమస్యల సాధన కోసం ఎంతకైనా తెగించినాడు. కాబట్టి సమస్యలు సాధించడానికి తనదైన నేర్పుతో ఓర్పుతో ఇవన్నీ సమస్యలు అంటే ప్రభుత్వ పథకాలు 6 గ్యారెంటీలు కానివ్వండి, ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా సమస్యలు, మరి సాగునీరు సమస్య, మరి కల్వకుర్తి ఎత్తిపోతల పథకము పూర్తి స్థాయిలో ఇంకా అది సాగునీరు అందుతలేదు. తర్వాత పాలమూరు రంగారెడ్డి మరి తూతూ మంత్రంగా ఉంది. పూర్తి స్థాయిలో దానికి ఇప్పటికీ భూ నిర్వాసితులు 5-6 సంవత్సరాల నుండి భూమిని కోల్పోయిన రైతులు ఇప్పటికీ వాళ్ళకు నష్టపరిహారం రాలేదు. మరి అట్లాంటి పరిస్థితిలో వాటిని పూర్తి స్థాయిలో పూర్తి చేసి ఈ వలసల జిల్లాను మరి ఆకుపచ్చని జిల్లాగా మారుస్తాడని, ఈ ప్రాంతానికి హైదరాబాద్ దగ్గరగా ఉంది కాబట్టి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసి మరి యువకులను వలసలను ఆపి ఈ ప్రాంతాన్ని మరి సర్వతోముఖ అభివృద్ధి చేయడంలో తన శక్తివంతం లేకుండా పనిచేస్తాడని నేను ఆశిస్తున్నాను. మొత్తంగా తన బాల్యమిత్రుడు ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఉండడం అనేది చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ సీనుతో మణికంఠ, RTV, కొండారెడ్డిపల్లి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.